మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. NRI డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు NRI. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 NRI. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ NRI. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా NRI. వివరాలకు NRI డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, NR పేట, ఏలూరు. JEE NEET పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 NRI జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు NRI విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. NRI జూనియర్ కాలేజెస్, NR పేట, ఏలూరు.
మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు వంటి సంక్షోభాలను ఎదుర్కోవడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్స్ ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చెప్పారు. మంగళవారం ఏలూరు కలెక్టరేట్లో అనుకోని విపత్తులు సంభవించినప్పుడు ఎదుర్కొనేందుకు ఉద్యోగులు, ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు సంబంధిత శాఖలు మాక్ డ్రిల్స్ నిర్వహించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ మాక్ డ్రిల్ నిర్వహణ వల్ల ప్రజల భద్రత, సన్నద్ధతను గణనీయంగా మెరుగుపడుతుందని చెప్పారు. విపత్తు సమయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించి తద్వారా ప్రజలు గందరగోళానికి గురికాకుండా త్వరగా స్పందించగలరని అన్నారు. మాక్ డ్రిల్ సమయంలో సురక్షిత ప్రాంతాలకు చేరడం, స్వీయ రక్షణకు టెక్నికల్స్ నేర్చుకోవచ్చునని అన్నారు. ఈ డ్రిల్ ద్వారా అత్యవసర సేవలైన అగ్నిమాపక దళం, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, వైద్య బృందాల సమన్వయాన్ని మెరుగుపరుస్తాయని చెప్పారు. కలెక్టరేట్ పై అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవిస్తే మొదలు నిచ్చెన ఆసరాగా భవనంపైకి విపత్తు స్పందన సిబ్బంది చేరుకుని ప్రమాదంలో చిక్కుకున్న వారిని క్రిందకి తీసుకువచ్చి తక్షణం వైద్య సహాయం అందించేందుకు 108 వాహనాల ద్వారా ఆసుపత్రికి తరలించడం వంటి అంశాలను అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ చేశారు. ఈ కార్యక్రమాలన్నింటినీ జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి స్వయంగా పర్యవేక్షించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, జిల్లా ఫైర్ ఆఫీసర్ సిహెచ్ రత్నబాబు, ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ పి సాల్మన్ రాజు, డీసీహెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజీవ్, సెట్వెల్ సీఈఓ ప్రభాకర్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఆర్వి నాగరాణి, కలెక్టరేట్ ఏవో నాంచారయ్య, తహసీల్దార్ జి శేషగిరి, కలెక్టరేట్ సిబ్బంది, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. లేటర్ ద్వారా పోయేసేసి లేటర్ మీద పేషెంట్ పార్టీ పేషెంట్ అమ్మా వాళ్ళు ఎవరైనా మనోళ్ళు ఉంటే వాళ్ళని పోయి చూసుకుంటారు.
యొక్క ఎస్డీఆర్ఎఫ్ టీమ్ కమాండర్ గారు ముందుగా ఆ యొక్క ఏరియాని ఎవరైనా లోపం వెళ్ళకుండా ఈ యొక్క మార్గంలో ఈ యొక్క ఆపరేషన్ అనేది రీసెంట్ గా ఏదైనా ప్లాస్టిక్ అయినా అలాగే వరదలు కూడా పెట్టుకోవాలని ఏంటిది ఘాట్ ఉంటుంది మేడం 45 minutes మేడం డ్యూరేషన్ 10 minutes గ్రేస్ పీరియడ్ ఇక్కడ అయిపోయింది నేను డేంజరస్గా ఉన్నాను పర్లేదు కూడా సిపిఆర్ చేసినప్పుడు కొంచెం అప్ టు 120 seconds we have to call చేయాలి నెక్స్ట్ హైయర్ సెక్షన్ రిఫర్ చేసుకోవాలి ఇఫ్ అట్ ఆల్ చూసుకోండి స్ట్రైట్ ఉంటుంది వెయిట్ ఇలా చేయకూడదు చేయొచ్చు మనం వెయిట్ నెక్స్ట్ అవైలబుల్ ఉంది సైడ్కి మరి ఎస్ఐఆర్ ఫోన్ వాళ్ళు ఫైట్ షూట్ వేసుకొని పోయి వాళ్ళని రెస్క్యూ చేస్తాం పంపిస్తున్నాము లైవ్ మూమెంట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనకి అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ ఉంటుంది అడ్వాన్స్ అంటే మనం ఆక్సిజన్ సప్లై ఉంటుంది మానిటర్ కనెక్ట్ చేసుకుంటాం ద సేమ్ టైం ఎయిర్ వే ప్రొటెక్ట్ చేయడానికి రావడం వల్ల మనకి సేఫ్లో మనం ఏం చేస్తామంటే అన్నీ ఉంటాయి ఆక్సిజన్ సప్లై ఒకసారి అన్ని మన అవన్నీ వర్క్ చేస్తాం క్రీడా రంగంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు తన వంతు సహకారాన్ని ఎల్లప్పుడూ అందిస్తానని ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో క్రీడా సాధికార సంస్థ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుండి జరుగుతున్న యాన్యువల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ 2025లో అనేక మంది చిన్నారులు శిక్షణ పొందుతున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు జరగనున్న సమ్మర్ క్యాంప్లో శిక్షణ పొందుతున్న వారికి క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల పట్ల ఆసక్తి కలిగిన పిల్లలను తల్లిదండ్రులు ఆ దిశగా ప్రోత్సహించాలని సూచించారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థిరత్వం పెరుగుతుందన్న ఎమ్మెల్యే చంటి శిక్షణ పొందుతున్న విద్యార్థులందరూ తమకు నచ్చిన క్రీడల్లో ప్రావీణ్యత సాధించి ఏలూరుకు మరింత మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ విషయంలో తాను క్రీడాకారులు కోచ్లకు అన్ని విధాలా అండగా ఉంటానని ఎమ్మెల్యే చంటి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డిఎస్డిఓ బి శ్రీనివాస్, ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బడేటి వెంకటరామయ్య, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, పలువురు కోచ్లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. సమ్మర్ క్యాంప్ ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహిస్తున్నారో మరి అందరికీ కూడా ఇదందరికీ కూడా పిల్లలు ఎవరైతే స్పోర్ట్స్ ఆడాలని ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి మంచి వెసులుబాటు. ఎందుకంటే యాసాకాలం సెలవుల్లో ఉంటారు. వాళ్ళందరికీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో స్పోర్ట్స్ మీద వాళ్ళ తల్లిదండ్రులు కూడా మరి సమ్మర్ అనేసరికి వెకేషన్ ఏదో ఒకటి చేయాలి, పిల్లలు ఆటల పాటలతో అయితే సరదాగా ఉండాలని, అది వ్యాయామంతో పాటు తెలివితేటలు కానీ అన్ని కూడా పెరగడానికి అవకాశం అవుతుంది. తప్పనిసరిగా ఈ సమ్మర్ కోచ్ను ఉపయోగించుకోవడానికి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహించాలని ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అందరూ కూడా ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి స్పోర్ట్స్ కోటా కూడా పెట్టడం జరిగింది. మీరు ఏదైతే పిల్లల్ని కింద స్థాయిలోనే స్పోర్ట్స్ లో ఏదైతే అభిరుచులు నేర్పుతారో డెఫినెట్ గా పెద్ద అయ్యేసరికి దాంట్లో ప్రావీణ్యత సంపాదించి వాళ్ళు మెడల్ సంపాదించడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి దాని ద్వారా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గట్టుగా ఆ స్పోర్ట్స్ లో వాళ్ళందరినీ కూడా ప్రావీణ్యం తీర్చిదిద్దాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. స్పోర్ట్స్ లో ఎక్కువ మంది ఏలూరులో పార్టిసిపేట్ చేస్తారని చెప్పి చట్టం జరిగింది. ఒక ఇండోర్ స్టేడియం ఉంది, మనకి అల్లూరు సీతారామరావు స్టేడియం ఉంది, కానీ చుట్టుపక్కల ఎక్కడా లేకపోయినా సరే సరైన పార్టిసిపేషన్స్ ఇందులో జరగట్లేదు. డెఫినెట్ గా ఈ దఫా 2025 సంవత్సరంలో అవన్నీ జరిగేటట్టుగా ఏర్పాటు చేస్తా. అలాగే నన్ను ఈ దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు మరి అందరూ కూడా స్పోర్ట్స్ అథారిటీ కానీ, డిఎస్డిఓ గారు కానీ, అలాగే పీటీ రమేష్ గారు కానీ అందరినీ కూడా మరి మీ అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం సార్. దానిలో భాగంగా 20 క్యాంపులు జరుగుతున్నాయి. వాటిలో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ నుంచి 5,000 రూపాయలు పెట్టి వచ్చింది. ఆ కిట్ అంతా కూడా ఎమ్మెల్యే క్రీడా కోచ్లు కానీ వాళ్ళని పంపిణీ చేస్తూ జరుగుతుంది. మరి ఈ సమ్మర్ క్యాంపులను ఉపయోగించుకుని విడుదల వాళ్ళు పట్టకుండా ఉండడానికి సమర్పించిన వాళ్ళు నిర్వహిస్తున్నారు. దాన్ని ఉపయోగించుకుని క్రీడాకారులు కోచింగ్ షాని తర్వాత ముందు తరంలో ఉన్నత స్థాయి క్రీడాంశాల్లో ప్రతిభ దాటి రాష్ట్రానికి దేశానికి గర్వకారణం భావిస్తూ ఈ అవకాశం క్యాంప్ ఇన్ఛార్జ్ మరి యాక్చువల్గా సరిపోదు కాకపోతే మనకి ఈ లోకల్గా ఉండే దాతలతో కోఆర్డినేట్ అయ్యి మరిన్ని ఆ క్యాంపులో ఉన్న పార్టిసిపేట్ చేసిన పిల్లలకి కొంచెం రెగ్యులర్గా బయట అరేంజ్ చేస్తున్నట్టు మరి అదేవిధంగా క్రీడాకారులకి మరి ఎక్విప్మెంట్ కానీ ఎవరైనా దాతలతో ద్వారా చేసుకుందని చెప్పారు. మరి అదేవిధంగా మనకి ఏలూరులో జరుగుతున్న మోస్ట్ చాలా గేమ్స్లో మనం ఈ రోజున తమ ద్వారా ఈ క్రీడా పరికరాలను పంపిణీ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. గ్రామాల సమన్వయంతో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని పెదపాడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచించారు. పెదపాడు మండల తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులుగా మరడాని రవి, కార్యదర్శిగా వేగుంట సురేష్ ఎంపికైన సందర్భంగా దుగ్గిరాల క్యాంప్ కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గారపాటి రామసీత, క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తా అనిల్, మాజీ ఎంపీపీ మోరు శ్రావణి, పార్టీ నాయకులు మందపాటి వెంకటేశ్వరరావు, అక్కినేని వంశీకృష్ణ, ముళ్లపూడి సాంబశివరావు, కొమ్మన లక్ష్మణ్ మోహన్, బొప్పిడి కాశీబాబు, గారపాటి స్టాలిన్ సహా పలువురు పెదపాడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పెదపాడు మండల పార్టీ అధ్యక్షులుగా మరడాని రవి గారిని, వేగుంట సురేష్ గారిని జనరల్ సెక్రటరీగా, మండలం అంతా కూడా క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు స్టాలిన్ గారు, కాశీబాబు గారు, శ్రావణి గారు, రామసీత గారు, అనిల్ గారు వీళ్ళందరూ కూడా కూర్చుని ఏకగ్రీవంగా నిర్ణయించారు. రాబోయేటువంటి రోజుల్లో స్థానిక సంస్థలు కానీ మిగిలిన అన్ని విషయాల్లోనూ
గ్రామాల్లో ఉన్నటువంటి కూటమి నాయకులను కలుపుకుని సమిష్టిగా పనిచేసే బాధ్యత రవి మీద ఉంది. రవి వీళ్ళందరినీ కూడా ఏ రకమైనటువంటి లోటుపాట్లు రాకుండా సీను ఎట్లా నడిపించాడో ఆ విధంగా నడిపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. సక్సెస్ఫుల్గా చేయమని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కుటుంబ సమేతంగా సందర్శించారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ముఖమండపంలో అర్చకులు ఆయనకు శేష వస్త్రం కప్పి వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయ ఈవో స్వామివారి మెమంటోను అందజేశారు. ఆ తర్వాత ద్వారకా తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు నిర్వహిస్తున్న స్వామివారి రథోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పాల్గొన్నారు. రథం ముందు కొబ్బరికాయలు కొట్టి రథోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తాను కూడా భక్తులతో పాటు స్వయంగా రథాన్ని లాగుతూ ముందుకు సాగారు. సార్ ఒకసారి చోరీకి గురైన మొబైల్ ఫోన్ల రికవరీలో ఏలూరు జిల్లా పోలీసులు రికార్డు సృష్టిస్తున్నారు. ఇప్పటి వరకు 15 విడతల్లో సుమారు 4,70,00,000 రూపాయల విలువైన 2,976 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 15వ విడతలో రికవరీ చేసిన 594 ఫోన్లు మంగళవారం ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీసుల కార్యాలయంలో బాధితులకు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ సిసిఎస్, సైబర్ క్రైమ్, లా అండ్ ఆర్డర్ విభాగాల పోలీసు అధికారులు, సిబ్బంది సమిష్టి కృషితో 15 విడతలుగా 2,976 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి సంబంధిత యజమానులకు అందజేశామని చెప్పారు. ఈ క్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందికి అభినందనలు తెలిపారు. సైబర్ నేరాలు పెరుగుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మొబైల్ ఫోన్ అపహరణకు గురైనా, కనిపించకుండా పోయినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, అదేవిధంగా సిఈఐఆర్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా చోరీ
దోపిడీకి గురైన సొత్తును కొనుగోలు చేస్తే శిక్ష తప్పదని వ్యాపారస్తులకు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ నక్కా సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. రికవరీ డ్రైవ్ ఈరోజు ప్రత్యేకంగా చేపట్టడం జరిగింది. దాని ద్వారా గత 3 నెలల్లో ఈ సిఐఆర్ పోర్టల్ ద్వారానైతేనేమి, మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారానైతేనేమి 594 మొబైల్ ఫోన్స్ మన సిసిఎస్ టీము, తర్వాత మిగిలిన ఎస్హెచ్ఓస్ అందరూ కలిసి రికవర్ చేసి వాళ్ళకి ఈరోజు అందించడానికి ముందుకొచ్చారు. ఇది 15th ఫేజ్. మనకి ఈ 594 మొబైల్ ఫోన్స్ని విలువ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 71,28,000 ఉంది. ఇప్పటి వరకు మనం జిల్లాలో సుమారు 3,000 ఫోన్స్, ఆల్మోస్ట్ 4.75 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఫోన్స్ని రికవర్ చేయడం జరిగింది. ఇవి ఓన్లీ మన జిల్లాలో మన దగ్గర చుట్టుపక్కలే కాకుండా వివిధ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి దీని పరంగా ఏ రకంగా శిక్ష పడుతుందో వాళ్ళకి అర్థమయ్యేటట్లు తెలియచెప్పి వెనక్కి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇంకొకటి ఇంపార్టెంట్ మనం చూసుకుంటే, గతంలో ఆల్మోస్ట్ ఈ మొబైల్ ఫోన్ రికవరీ అనేది 38% ఉండేది. 2024లో 435 ఫోన్స్ మాత్రం రికవర్ చేయగలిగాం మనము. ఇప్పుడు అదే చూసుకుంటే ఈ సగం ఫేజ్కే మన రికవరీ రేటు 65% వరకు వచ్చింది. ఆల్మోస్ట్ మనం రికవరీ చేసి బాధితులకు అందించే ఫోన్స్ ఆల్మోస్ట్ డబుల్ అయినాయి. 38% నుంచి 65%కి మనకి రికవరీ రేట్ పెరిగింది. దీంట్లో కూడా అందరికంటే ఉత్తమంగా మన ద్వారకా తిరుమల ఎస్హెచ్ఓ గారు వాళ్ళ టీము చాలా చక్కగా 51 మొబైల్స్ ట్రేస్ అయితే అన్ని 51 మొబైల్స్ కూడా వాళ్ళు రికవర్ చేయడం జరిగింది. కోయలగూడెంలో కూడా ఎప్పటికప్పుడు ట్రేసబిలిటీ చూసుకొని 38 మొబైల్ ఫోన్స్ ట్రేస్ అయితే ఆల్ 38 సక్సెస్ఫుల్గా రికవర్ చేశారు. దెందులూరులో కూడా 21 ట్రేస్ అయ్యాయి, 21 సక్సెస్ఫుల్గా రికవర్ చేశారు. ఇట్లాగే మిగిలిన స్టేషన్స్లో కూడా ఆల్మోస్ట్ ఓవరాల్ యావరేజ్గానే ఒక 65% వరకు ఫోన్స్ అన్నీ కూడా రికవర్ చేసి అందించడం జరుగుతుంది. ఇవి చాలా రాష్ట్రాల నుంచి చాలామందితోటి తెలియని భాష వాళ్ళతో కూడా మాట్లాడి, దాంట్లో కూడా వాళ్ళతో మాట్లాడడానికి గూగుల్ ట్రాన్స్లేట్ అట్లాంటి వీళ్ళకి భాష రాకపోయినా కానిస్టేబుల్స్, ఎస్ఐస్ వాళ్ళ భాషలో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి మీరు ఈ ఫోన్ అప్పగించకపోతే జైలుకి వెళ్తారని వాళ్ళకి భయం చెప్పడంతో ఈ ఫోన్స్ మనకి సక్సెస్ఫుల్గా రిటర్న్ అయ్యాయి. దీని ద్వారా ఇంకొకటి మనము మామూలు వ్యక్తులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ తెలియని వ్యక్తుల దగ్గర మీరు బిల్లు ఐడి చూసుకోకుండా ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్ షాప్స్లో కొంటున్నప్పుడు మీరు ఇట్లా దొంగలించబడిన ఫోన్లు కొనే అవకాశం ఉంది. దాని ద్వారా 2 రకాల చిక్కుల్లో మీరు ఇరుక్కుంటారు. ఒకటి, మీరు కొన్న ఫోను మళ్ళీ పోలీసు వచ్చి రికవరీ చేస్తారు, ఆ విధంగా మీరు డబ్బు నష్టపోతారు. 2, కొన్నిసార్లు ఎవరైనా నేరానికి వాడి ఉండొచ్చు, ఫలానా దొంగతనంలో కానీ ఫలానా ఇంకొక తీవ్రమైన నేరాలు, అలాంటి నేరాల్లో వాడిన ఫోన్ మీరు పొరపాటున వెరిఫై చేసుకోకుండా కొన్నారంటే ఖచ్చితంగా మీకు కూడా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటారు. ఆ ఫోన్ నెక్స్ట్ మీరు సిమ్ వాడింది మీ దగ్గర ఎక్కడ, మీరు కూడా ఆ కేసులో ఒక భాగం అవుతారు. మీరు పోలీస్కి కూడా చెప్పొచ్చు, సార్ లాస్ట్ నోన్ లొకేషన్ ఇది, అంతేగాని ఒక ఉదయం చూశాను సార్ సాయంత్రం దాకా ఎక్కడున్నారో తెలియదు అంటే పోలీస్ కూడా పట్టుకోవడం అనేది కొంచెం కష్టం అవుతాయి. కాబట్టి ఈ లైఫ్ 360 ఇట్లాంటి అప్లికేషన్స్ చాలా ఫ్రీ అప్లికేషన్స్ ఉన్నాయి. మీరు ఇంటిల్లో పాది వాడుకుంటే మీ మొబైల్ ఫోన్లే కాదు, వ్యక్తులుగా మీ పిల్లలు కావచ్చు, మీ కావాల్సిన నియర్ అండ్ డియర్ పీపుల్, రిలేటివ్స్ కూడా సేఫ్గా ఉండొచ్చు. సో మొత్తం ఈ కార్యక్రమాన్ని మన సిఐ చింతల్పూడి, మన రాజశేఖర్ సిఐ గారు, తర్వాత అందరూ సైబర్ సెల్ కావచ్చు, ఇందాక నేను చెప్పిన ఎస్హెచ్ఓస్ కావచ్చు, వాళ్ళ స్టాఫ్ కావచ్చు, వాళ్ళందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయం నుండి తప్పించుకునేలా ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన మాక్ డ్రిల్ అనంతరం
మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ అత్యవసర విపత్తు సమయాల్లో ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఎంతటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేలా సంసిద్ధులుగా ఉండాలని, ప్రజలకు అవగాహన నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటువంటి మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కాకినాడ నుండి వచ్చిన కేంద్ర విపత్తు నివారణ దళానికి చెందిన 25 మంది సభ్యులు కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహించడంలో సహకరించారని తెలిపారు. జిల్లాలో తుఫాన్లు, వరదలు వంటి విపత్తు పరిస్థితులను ఎదుర్కొనేందుకు 149 అంబులెన్స్లు, 4000 మంది పారామెడికల్ సిబ్బంది, 475 మంది ఎన్సీసీ వాలంటీర్లు, 8 ఫైర్ ఇంజన్లు, 40 అగ్నిమాపక పరికరాలతో పాటు పోలీస్, రెవెన్యూ, ఫైర్, రాష్ట్ర విపత్తు నివారణ సిబ్బంది ఉన్నారని, వీరందరితో మండలాల్లో అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయం నుండి తప్పించుకోవడంపై మాక్ డ్రిల్స్ నిర్వహించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, విపత్తు సమయంలో ఆయా ప్రాంతాల్లో 3 సార్లు సైరన్ మోగించడం జరుగుతుందని, వెంటనే ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని చెప్పారు. ఇది మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, ఎస్టీఆర్ఎఫ్, లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్, ఫైర్ సర్వీసెస్, పవర్స్, వాలంటీర్స్, ఎయిర్పోర్ట్ మనకి లేదు కాబట్టి ఎయిర్పోర్ట్ అథారిటీ లేవు. సో ఇంకా నేవీ, కోస్టల్ గార్డ్ ఉంటే వాళ్ళని కూడా తీసుకొని ఇలాంటి ఎక్సర్సైజ్ చేయమని చెప్పి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. మన జిల్లా ల్యాండ్ లాక్డ్, సో మనకి ఇక్కడ ఎన్సీసీ వాలంటీర్స్ ఉన్నారు, మిగతా అన్ని లైన్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడ వచ్చి ఈ ఎక్సర్సైజ్, ఈ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. సో ఈ మాక్ డ్రిల్ ఉద్దేశం ఏ రకమైన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పటికీ మనం ఎట్లా ప్రిపేర్డ్గా ఉండాలి. సో ప్రిపేర్డ్నెస్ అయితే మెంటల్గా ప్రిపేర్ అవ్వడం, ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలన్నది, మనం ఎట్లా ఎస్కేప్ అవ్వాలి ఎలాంటి ఇన్సిడెంట్ నుంచి, ప్లస్ మన దగ్గర ఉన్న మెన్, మెటీరియల్ అండ్ ఎక్విప్మెంట్ సరిపోయినట్టు ఉన్నాయా, పని చేస్తుందా, వాళ్ళందరికీ ప్రాక్టీస్ ఉన్నాయని చెప్పడానికి కోసం మనకి ఇవాళ ఈరోజు ఇది చేయడం జరిగింది, కలెక్టరేట్లోనే చేయడం జరిగింది. సో మనకు మొన్న ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రెడీనెస్ అయితే ఎలాంటి మన దగ్గర ఉన్నాయి, వాట్ ఆర్ ద ఎక్విప్మెంట్స్, మెన్, మెటీరియల్ మన దగ్గర ఉన్నాయని కూడా అసెస్ చేయడం జరిగింది. మన జిల్లా వరకు మన జిల్లాలో అంబులెన్స్ 139 ఉన్నాయి, అన్ని పని చేసినాయి, ఆ కండిషన్స్ కూడా చెక్ చేసుకోవడం జరిగింది. మనకు మెడిక్ అండ్ పారామెడిక్స్ 130 మెంబర్స్ ఉన్నారు, పారామెడిక్స్ 4000 మెంబర్స్ ఉన్నారు, ఎన్సీసీ క్యాడెట్స్ 475 మెంబర్స్ ఉన్నారు. మనకు ఒక హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఎన్సీసీ హెడ్ క్వార్టర్ కూడా మన దగ్గర ఉన్నాయి, హెడ్ క్వార్టర్స్ కాదు ఎన్సీసీ ఒక బ్రాంచ్ కూడా మన దగ్గర ఇక్కడ ఉన్నాయి. ఫైర్ ఇంజిన్స్ మనకు 8 ఉన్నాయి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మనకు 40 ఉన్నాయి. మన జిల్లాలో సైరన్స్ ఒక 9 ఉన్నాయి. సో మున్సిపల్ వాళ్ళది ఒక సైరన్ పాతకాలం నుంచి మనకు ఉన్నాయి. అది కాకుండా కమ్యూనికేషన్ ప్లాన్, వాట్సాప్ గ్రూప్ని, ఫోన్ కాల్ని, కంట్రోల్ రూమ్ ఒకటి మనం కలెక్టరేట్లో, షాడో కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టుకోవాలి. అది పోలీస్ మన ఎస్పీ ఆఫీస్లో కూడా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ఈ ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్లో భాగంగా మనకు కాకినాడ నుంచి కూడా 3rd బటాలియన్ సంబంధించిన ఎస్టీఆర్ఎఫ్ టీం ఇక్కడ వచ్చారు, 25 మెంబర్ ఉన్న టీం ఒకటి వచ్చారు. ఫైర్ డిపార్ట్మెంట్ బాగా మనకు స్మోక్ బాంబ్ అంతా చేసేసి యాక్చువల్ సినారియోని క్రియేట్ చేసేసి ఎట్లా ఎస్కేప్ అవ్వాలి, కలెక్టరేట్ మాత్రం కాదు, ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా హౌ టు యాక్ట్ అన్నదికి మంచి కోర్సెస్ కూడా మనకి ఈరోజు నేర్పించారు. ప్లస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మనకు పవర్ కట్ అయితే ఏం చేయాలని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది. అండ్ సైరన్స్ కూడా 3 times వేస్తారు, గ్యాప్ ఇచ్చి చేస్తారు. సో దట్ ఈస్ అలర్ట్నెస్. సో 3 times వస్తే ఇమీడియట్గా వెకేట్ చేయాలి, ఇవాక్యువేట్ అయిపోవాలని కూడా చెప్పడం జరిగింది. ప్లస్ మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్నింటిలో పోలీస్ లేదంటే మనం ఏం చేయలేము. సో వారు కూడా ఇక్కడికి మనతోటి ఉండి ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. సో ఇందులో చాలా నేర్చుకున్నాము. ఐ హోప్ కలెక్టరేట్ స్టాఫ్స్ కూడా చాలా దగ్గర ఉండి చూసి చాలా నేర్చుకున్నారు. సో మనకు నిజంగానే అలర్ట్గా ఉన్నామా, నిజంగానే ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత, వీళ్ళు రెస్పాన్స్ టైం ఎంత, మన రెస్పాన్స్ టైం ఎంత, సైరన్ ఎక్కడ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా చేంబర్లో సైరన్ వినిపించట్లా, సో ఇప్పుడు మనకు అన్ని చోట్ల వినిపించడం కూడా సైరన్ పెట్టుకోవాలి. ఇప్పుడు కలెక్టరేట్లో ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే, ప్లస్ ఒక హ్యాండ్ మైక్ పెట్టుకోవాలి ఏమైనా ఎమర్జెన్సీ అనౌన్స్ చేయాలని. ఎక్కడ మనం ఫ్లాట్ స్పేసెస్ ఉన్నాయి, ఎక్కడ వెళ్ళి వాళ్ళు హైడ్ చేసుకోవాలి, అలాంటివి కూడా ఈరోజు కొన్ని గ్యాప్స్ కనుక్కొని అది కూడా ఇప్పుడు ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. సో పర్పస్ ఆఫ్ దిస్ ఇస్ నాట్ టు క్రియేట్ ఎనీ పానిక్. ఏ ఎమర్జెన్సీ అయినా మనం రెడీగా ఉండాలి. ఎస్పెషల్లీ ఈ కాలంలో ఇప్పుడు మనకు సమ్మర్ ఎక్కువ ఉన్నాయి. సో ఫైర్ యాక్సిడెంట్ కానీ, ఫారెస్ట్ ఫైర్ కానీ, ఎక్కడ ఏ వస్తేనో మనం ఏం చేయాలన్నదికి మంచి మాక్ డ్రిల్స్ ఇవాళ చేయడం జరిగింది. ఐ హోప్ నోబడీ విల్ గెట్ పానిక్. ఐ హోప్ ఎవ్రీబడీ విల్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ టుడేస్ మాక్ డ్రిల్. థ్యాంక్ యూ. యావత్ ప్రపంచానికి పెనుముప్పుగా మారుతున్న ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందని ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాదులతో యుద్ధం చేస్తున్న భారత సైనికులకు ఆత్మస్థైర్యం కలిగించాలని కోరుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏలూరులోని పోస్టల్ కాలనీలో వెలిసిన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్, ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, భారత్ శాంతియుతంగా చర్చలు జరుపుతున్నప్పటికీ పాకిస్తాన్ తమ దమన నీతితో
యుద్ధానికి కాలు దిగుతుందని చెప్పారు. వారికి బుద్ధి చెప్పే విధంగా భారత సైన్యం దాడులు చేయాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి చేసి భారతదేశ కీర్తిని ఖ్యాతిని సైనికులు చాటాలని ఆయన ఆకాంక్షించారు. దర్శనం అనంతరం భారత్ మాతా కీ జై, మేరా భారత్ మహాన్, వందే మాతరం అంటూ నినదించారు. మన దేశం ఆర్థికంగా సైనిక శక్తిగా దృఢంగా ఉన్న దేవుడు ఆశీస్సులు కూడా మెండుగా ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వివిధ పుణ్యక్షేత్రాల్లో జనసేన ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పూజలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జనసేన నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, నాయకులు రెడ్డి గౌరీశంకర్, వీరంకి పండు, రాపత్తి సూర్యనారాయణ, ఎట్రించి ధర్మేంద్ర, బోండా రామునాయుడు, గొడవత్తి నవీన్, అచ్యుత్, దోసపత్తి రాజు, జనసేన రవి, కొండేటి రమేష్, నూకల సాయి ప్రసాద్, కోలా శివ, వేముల బాలు, వీర మహిళలు తుమ్మపాల ఉమాదుర్గ, జనసేన పార్టీ నాయకులు, నగర కార్యకర్తలు, వీర మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఏలూరు పోస్టల్ కాలంలో ఉన్నటువంటి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజున మరి సైనికులకి మనోధైర్యాన్ని, సైనికులకి ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కావాలని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కావాలని ఈ రోజున పూజలు నిర్వహించడం జరిగింది. ఈ పూజల్లో కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ పాల్గొన్నారు. మరి ఈ యొక్క గుడి ఈవో గారు, పంతులు గారు అందరూ కూడా దీంట్లో పాల్గొని మరి దేశం కోసం పనిచేస్తున్నటువంటి, దేశ ప్రజల కోసం, ప్రజల రక్షణ కోసం బార్డర్లో నిరంతరం ప్రాణాన్ని వదిలిపెట్టి పనిచేస్తున్నటువంటి సైనికుల కోసం ఈ రోజున ఈ యొక్క పూజా కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శాసనసభ్యులు దాదాపు 10 మంది దాకా ఈ రోజున మరి పల్లని కానీ, తిరుచెందూరు కానీ, స్వామిమలై కానీ, తంజావూరు దగ్గర స్వామిమలై కానీ, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళి మరి సైనికులకి మద్దతుగా వారి యొక్క మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా పరమేశ్వరుడి యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వారి పైన ఉండి శక్తినిచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, ఎక్కడ ఏ విధమైనటువంటి సైనికులకి ప్రాణ నష్టం జరగకుండా మరి మన నాయకు మురళీ నాయకు మరి ఒక యుద్ధంలో ప్రాణాలు అర్పించినటువంటి పరిస్థితి, అమరులైనటువంటి పరిస్థితి చూసాం. ఎక్కడా కూడా ఏ సైనికులకి ప్రాణ నష్టం జరగకుండా ధైర్యంగా ఈ యొక్క ఉగ్రవాదం పైన విజయాన్ని సాధించాలని ఈరోజు ఏదైతే మన 10వ తారీఖున పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపై 9 స్థావరాలపై మరి భారత సైనిక యుద్ధం ప్రకటించి వారిని హతమార్చినటువంటి పరిస్థితి చూసాం. దాన్ని పరిష్కారం అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కోసం వారికి ఈ రోజున పూజలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో
3 డూప్లెక్స్, 1 విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, 1 స్కోడా స్లావియా కార్ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో-కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. ఉన్నతమైన విద్యా ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థ 75 సంవత్సరాలుగా అనేక మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి మేధావులను అందించిన కళాశాల సర్ సిఆర్ రెడ్డి కళాశాల. వరుసగా 4 సార్లు నాక్ బెంగళూరు వారిచే A గ్రేడ్ గుర్తింపు పొందిన సంస్థ సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అత్యున్నత ప్రమాణాలు గల ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, బోటనీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్, జియాలజీ ల్యాబ్, ఫిషరీస్ ల్యాబ్, అగ్రికల్చర్ ల్యాబ్, అతిపెద్ద సెంట్రల్ లైబ్రరీ, NCC, NSS మరియు విద్యార్థుల కొరకు వేర్వేరుగా హాస్టల్ వసతి, సెంట్రల్ AC ఆడిటోరియం, ఆడియో విజువల్ హాల్, సువిశాలమైన క్రీడా ప్రాంగణం, ఇండోర్ షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, ఫుట్బాల్ కోర్ట్, జిమ్ సౌకర్యం కలదు. ఉన్నత విద్యార్హత గల అధ్యాపక బృందంచే శిక్షణ. ఇంటర్, డిగ్రీ, PG కోర్సుల్లో అడ్మిషన్ల కొరకు సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అటానమస్, కొత్త బస్టాండ్ దగ్గర, GNT రోడ్, ఏలూరు. NRI డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు NRI. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 NRI. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ NRI. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా NRI. వివరాలకు NRI డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, NR పేట, ఏలూరు. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2.
జేఈఈ నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10 పర్సెంటైల్, 98.50 పర్సెంటైల్, 98 పర్సెంటైల్, 97.53 పర్సెంటైల్, 94.70 పర్సెంటైల్. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. ప్రభావం నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేద్దామని మండలంలోని పార్టీ కార్యక్రమాల నిర్వహణలో మిల్లుబాబు సేవలు అభినందనీయమని, ఇకపై మరింత ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేద్దామని దెందులూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దెందులూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా 3వసారి మాగంటి నారాయణ ప్రసాద్ నియమించిన సందర్భంగా దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల పరిధిలోని క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీల అధ్యక్షులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు స్వామివారి రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో ఉభయ దేవేరులతో స్వామివారిని తొళక్క వాహనంపై ఉంచి అలంకరించారు. ఆ తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్చరణల నడుమ వాహనాన్ని అట్టహాసంగా రథం వద్దకు తెచ్చారు. రథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై స్వామి, అమ్మవార్ల కళ్యాణమూర్తుల నుంచి అలంకరించి హారతులిచ్చారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఆలయ చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు సహా ఈవో సత్యనారాయణమూర్తి కలిసి కొబ్బరికాయ కొట్టి రథాన్ని ముందుకు లాగారు. భక్తుల గోవిందనామ స్మరణ నడుమ రథోత్సవం ముందుకు సాగింది. ఇరు దేవరులతో కలిసి చినవెంకన్న ద్వారకా తిరుమల పురవీధుల్లో రథంపై విహరించారు. కోలాట నృత్యాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రథాన్ని ముందుకు లాగుతూ భక్తులు ఆనంద డోలికల్లో మునిగి తేలారు. జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంగళవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది, ఐటీ టీం సభ్యులు కొలవ ప్రసాద్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడికి ఇటీవల నమోదు చేసిన 8,884 జనసేన పార్టీ సభ్యత్వ కార్డుల కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వం నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి పార్టీ క్రియాశీలక వాలంటీర్ల ద్వారా కార్డులు పంపిణీ చేస్తామని అన్నారు. దేశ రాజకీయ పార్టీల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కార్యకర్తల కుటుంబాలకు భరోసా అందించేందుకు నాయకులు, జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక కార్యక్రమాన్ని చేపట్టారని ఆయన తెలిపారు.
క్రియాశీలక సభ్యత్వంతో కార్యకర్తలకు వారి కుటుంబాలకు భరోసాగా ఉంటాయని అన్నారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు వారి కుటుంబాలకు అండగా ఉండే విధంగా పవన్ కళ్యాణ్ సరికొత్తగా ఆలోచించి ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టారని రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వాలు మరిన్ని చేసి పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రియాశీలక వాలంటీర్లు, జనసేన పార్టీ జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో జరిగినటువంటి క్రియాశీలక సభ్యత్వాలకు సంబంధించి ఐడెంటిటీ కార్డ్స్ అంటే లేట్ అయింది అంటే ఎవరో వాలంటరీ వేస్గా డివైడ్ చేసి అన్ని చేసే టైం పట్టింది. మరి ఈ రోజున ఐటీ టీం పార్టీ ఆఫీస్ నుంచి ఐటీ టీం కూడా వచ్చున్నారు. వారి యొక్క ఆధ్వర్యంలో మరి యొక్క ఐడెంటిటీ కార్డ్స్ అన్ని కూడా వాలంటీర్స్ ఎవరెవరు ఎన్ని చేశారు వారికి ఆ కార్డ్స్ ఇచ్చి ఎవరైతే క్రియాశీలక సభ్యులుగా జనసేన కుటుంబంలో జరిగినటువంటి వారికి ఆ వాలంటీర్ ద్వారా ఈ యొక్క కార్డులు అందించి మరి భవిష్యత్తులో పార్టీ యొక్క బలోపేతానికి రాబోయే రోజుల్లో మళ్ళీ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల నమోదు కార్యక్రమానికి పార్టీ ఇచ్చినటువంటి డేట్ నుంచి మళ్ళీ ప్రారంభించవలసి వస్తుంది. ఎందుకంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పార్టీ కార్యకర్తల కోసం ఆలోచించినటువంటి పార్టీ ఏకైక పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన. ఎవరైనా ప్రమాదం చేస్తూ ఏదైనా జరిగినప్పుడు, మరణించినప్పుడు, అంగవైకల్యం చెందినప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉండాలన్నటువంటి ఆలోచనతో మాత్రమే ఈ యొక్క బీమా కార్యక్రమాన్ని ప్రారంభించింది. తర్వాత అనేక పార్టీలు ఆ వైపుగా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈ రోజున జనసేన పార్టీ దాదాపు 67 మంది క్రియాశీల వాలంటీర్లుగా పనిచేశారు. వారి యొక్క సమయాన్ని అన్ని వెచ్చించి మరి ప్రజలను మోటివేట్ చేసి జనసేన పార్టీపై ఉన్నటువంటి ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు, పార్టీకి పనిచేయాలనుకున్నటువంటి వారిని సమీకరించి పార్టీలో క్రియాశీల సభ్యత్వం వారిని నమోదు చేసి దాదాపు 7,584 మందిని ఏలూరు నియోజకవర్గంలో మరి పార్టీ సభ్యులుగా, కుటుంబ సభ్యులుగా నమోదు చేసుకోవడం జరిగింది. ఒక 5 ఇంకా మొత్తం సర్వేలో వచ్చినటువంటిది మరి చూసాం. ఆ రకంగా రాబోయేటువంటి రోజుల్లో మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రంలో సొంతంగా అధికారాన్ని ఏర్పాటు చేసుకునే వైపుగా మనం అందరం కూడా పనిచేయాలని తెలియజేస్తూ ముగిస్తాం. జంగారెడ్గూడెం మండలంలోని గురవాయిగూడెం గ్రామంలోని మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ అర్చకులు రంగప్రసాద్ కోరారు. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయం వద్దకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా చలివేంద్రం ద్వారా మజ్జిగ, అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రంగప్రసాద్ మాట్లాడుతూ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుపుతున్నామని, అదేవిధంగా స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని సోవర్చల హనుమత్ కళ్యాణం జరుపుతున్నామని తెలిపారు. కావున ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన, సూపరింటెండెంట్లు జవ్వాజీ కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటిది, ప్రీతికరమైనటువంటిది జయవారము, మంగళవారము కావడంతో ప్రాతకాలమే ఉదయం 4 గంటలకు స్వామివారికి తీర్థబింది, అదే రకంగా నిత్యార్చన కైంకర్యములు పూర్తయిన తర్వాత స్వామివారికి సర్వదర్శనము, అదే రకంగా గర్భాలయ దర్శనము వదలటం జరిగింది. భక్తులు వారి వారి ఇష్టానుసారంగా సర్వదర్శనము, అదే రకంగా గర్భాలయ దర్శనాన్ని దర్శించుకుంటూ ఉంటున్నారు. ఆలయంలో భక్తులకి
ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా, అదే రకంగా అన్నప్రసాద వితరణ అన్నప్రసాదం సార్లు జరుగుతుంది. అదే రకంగా మజ్జిగ చలివేంద్రంతో పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా మజ్జిగ చలివేంద్రంలో మజ్జిగ సప్లై చేయడం జరుగుతుంది. అదే రకంగా స్వామివారికి అష్టోత్తర మండపంలో విశేషంగా అష్టోత్తర కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నటువంటి వారు కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా, భక్తులకు అసౌకర్యం లేకుండా కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈ శనివారం నాడు స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేక కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆ పంచామృతాభిషేకంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా జన్మతః జరుగుతున్నటువంటి శని దోషం ఏదైతే ఉందో అది తొలుగుతుందని నమ్మకం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి అభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఏలూరు 1 టౌన్ మార్కెట్ జలవాణి సెంటర్లో ఏలూరు పట్టణ జట్లు బండ్ల ముఠా కార్మికులు ఏఐటీసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని మెయిన్ మార్కెట్లో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు పట్టణ జట్లు బండ్ల కార్మికుల సంఘ యూనియన్ కార్యదర్శి, ఏఐటీసీ జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు, ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు పి కిషోర్, ఏలూరు ఏరియా కార్యదర్శి అప్పలరాజు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం స్వతంత్ర పూర్వం నుండి ఏఐటీసీ ఆధ్వర్యంలో పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లుగా మార్చిందని అన్నారు. లేబర్ కోడ్ల పేరుతో కార్మికుల హక్కులను హరిస్తుందని విమర్శించారు. అదేవిధంగా ఏలూరు పట్టణ జట్లు బండ్లు కార్మిక సంఘ ఏఐటీసీ నాయకత్వంలో మత్స్యం ఛాంబర్ వారికి అగ్రిమెంట్స్ డిమాండ్స్ ఇవ్వడం జరిగిందని, ఇంకా చర్చలకు పిలవలేదని, తక్షణమే యూనియన్తో చర్చలు జరిపి నూతన వేతన ఒప్పందం చేయాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు కోలా వెంకట భాస్కర్రావు, ఏలూరు పట్టణ జట్లు బండ్ల కార్మిక సంఘ యూనియన్ నాయకులు సిరిసొర్ల సోమేశ్వరరావు, పెచ్చేటి నూకరాజు, కరణం సురేష్, కంటపరెడ్డి భాస్కర్, సుందరపు శ్రీను, గేదెల ఈశ్వరరావు, ఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకత్వం ఎన్డీఏ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా ఏవైతే కార్మిక వర్గం 105 సంవత్సరాలుగా ఏఐటీసీ నాయకత్వాన్ని సాధించుకున్న 44 చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలని 4 కార్మిక కోడ్లుగా మార్చి కార్మికులకి సమ్మె చేసే హక్కుని, సంఘం పెట్టుకునే హక్కుని, యాజమాన్యంతో పోరాడే హక్కుని, తదితర హక్కుల్ని కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యక్తులకి, ప్రైవేట్ వ్యక్తులకి, వ్యాపారస్తులకి ఉడుగు చేసే విధంగా ఆ యొక్క చట్టాలను మార్చడం జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా ఈ నెల 20వ తేదీన 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సంఘటితపరిచి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కోసం ఏఐటీసీ నాయకత్వాన కేంద్ర కార్మిక సంఘాలు ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ దేశంలో ఉన్న బడా వ్యాపారస్తులకి ఊరికం చేసే పద్ధతుల్లో వ్యవహరిస్తుంది. దీనికి నిరసనగా ఈ నెల 20వ తారీఖున జరిగే సమ్మెలో కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొవాలని, అలాగే ఏలూరులో ఉన్న వర్తక సోదరులు మర్చెంట్ ఛాంబర్ వారికి విజ్ఞప్తి, ప్రతి 2 సంవత్సరాలకి జరిగే ఒప్పందాన్ని కొనసాగించాలని, లేని పక్షంలో 20వ తారీఖు దాటిన తర్వాత అవసరమైతే సమ్మె కూడా దిగడానికి జట్ల సంఘం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. తదితర డిమాండ్లతో రేపు 20వ తారీఖున జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, అలాగే పెరుగుతున్న ధరలను అరికట్టాలని, అలాగే వ్యవసాయ కార్మికులకు కానీ అలాగే ఉద్యోగ సిబ్బంది అందరికీ కూడా ఈ యొక్క చట్టాల వల్ల ఉన్న హక్కులని కోల్పోతున్నాము. కాబట్టి వెంటనే ఆ 4 కోట్లు రద్దు చేసి యథాతథంగా 44 చట్టాలని పునరుద్ధరించాలని కోరుతున్నాం. ప్రధానంగా ఈ సమ్మె ఉద్దేశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక, ప్రజా, వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జాతీయ స్థాయిలో ఐక్యకార్య సమితి పిలిపివ్వడం జరిగింది. దానికి సపోర్ట్ చేస్తున్న ఎన్డీఏ పార్టీలన్నీ కూడా అవలంబిస్తున్నటువంటి వ్యవసాయ, రైతు, కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను వెన్నాడాలని, లేదంటే ఈ 20న జరిగే దేశవ్యాప్త సమ్మె కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. వేసవి దాహార్తిని తీర్చేందుకు ఐసీఏఐ ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అసోసియేషన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఫాస్ట్ చైర్మన్ చార్టర్డ్ అకౌంటెంట్ వందన రవికిరణ్ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఐసీఏఐ వెస్ట్ గోదావరి బ్రాంచ్ ఆధ్వర్యంలో మంగళవారం మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రవికిరణ్ మాట్లాడుతూ తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం ద్వారా మజ్జిగ, పళ్ల రసాలు, చల్లటి త్రాగునీరు పంపిణీ చేస్తామని అన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు
అధ్యక్షురాలు చార్టెడ్ అకౌంటెంట్ కె కాచాయిని సూచన మేరకు జిల్లా వ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వీటి నిర్వహణకు సహకరిస్తున్న అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సికాసా చైర్మన్ చార్టెడ్ అకౌంటెంట్ జి రవీంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు నడుపుతున్నామని, కావున వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ వెస్ట్వాడ బ్రాంచ్ తరఫున మజ్జిగ వితరణ జరుగుతుందండి. చలివేంద్రం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వాటర్ అయితే 24 hours అండ్ 12 hours మార్నింగ్ టు ఈవినింగ్ దాకా వాటర్ సప్లై కూడా ఉంది చలివేంద్రం. దాంతోపాటు మజ్జిగ కూడా సరి అవుతుంది. వెస్ట్ గోదావరి అంటే ఇది మాకు ఏలూరు కదా అనుకుంటే, మాకు ఇన్స్టిట్యూట్ ప్రకారం కంబైన్డ్ వెస్ట్ గోదావరి అండ్ ఏలూరు కలిపి మాకు వెస్ట్ గోదావరి బ్రాంచ్ ఉంది. దాని తరఫున ఇన్స్టిట్యూట్ తరఫున అందరికీ మజ్జిగ వితరణ ఇవాళ నుంచి స్టార్ట్ చేయడం. రేపు నుంచి మ్యాంగో జ్యూస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా రోజు మజ్జిగ లేకపోతే మ్యాంగో జ్యూస్ ఒక రోజు ఆల్టర్నేటివ్లో రోజు ఒక డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మా ఇన్స్టిట్యూట్ మెంబర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. మొత్తం మిగిలిన చోట్ల కూడా ప్రారంభించాలని మా ప్రజెంట్ చైర్మన్ అయినటువంటి కాచాయిని మేడం చెప్తున్నారు. సో మిగిలిన చోట్ల కూడా ఏలూరు కానీ భీమవరం కానీ తాడేపల్లి కానీ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు త్వరలో. సో ఈ అవకాశం మొత్తం జంగారం ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతుంది. అంటే వేసవకాలం అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి ప్రయాణికులు అందరికీ కూడా మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది. సో వెళ్ళే ఈ ఎండలో ప్రయాణించే వాళ్ళకి కొద్దిగా ఉపశమనం కింద మేము మజ్జిగ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇది ప్రతి సంవత్సరం మేము మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా మా సిఏ అసోసియేషన్ తరఫున మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఈ యొక్క ఫెసిలిటీని ప్రయాణికులు వినియోగపరచుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఏజెన్సీలో జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు ఆర్డినెన్స్ తెచ్చి స్పెషల్ డిఎస్సీ నిర్వహించాలని, అప్పటి వరకు ఏజెన్సీలో డిఎస్సీ రిక్రూట్మెంట్ వాయిదా వేయాలని సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రవి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదే అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన అధికారుల సమీక్షా సమావేశంలో 3 ఆప్షన్స్ పరిశీలనకు వచ్చినట్లు వస్తున్న వార్తలను ఉద్దేశించి రవి మాట్లాడుతూ, కేవలం ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు 100% రిజర్వేషన్ కల్పించడం తప్ప మరో ఆప్షన్ లేదని స్పష్టం చేశారు. మిగతా ఇతర ఏ ఆప్షన్ తీసుకున్నా అది గిరిజన నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేసినట్లవుతుందని అన్నారు. దరఖాస్తు గడువు ఈ నెల 15తో ముగియనున్నందున ఈ సమస్యను అత్యవసరంగా భావించి చర్యలు తీసుకోవాలి. ఏజెన్సీలో అప్పటిదాకా డిఎస్సీ వాయిదా వేసి తదుపరి స్పెషల్ డిఎస్సీ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ సమస్యపై ఏజెన్సీలో ఆందోళనలతో పాటు బంద్ కూడా నిర్వహించామని, ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగులకు తగు విధంగా న్యాయం జరగని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకువెళ్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నమస్కారం. ఏ రవి, సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 15వ తేదీ నాటికి చివరి తేదీగా జనరల్ డిఎస్సికి దరఖాస్తులు చేసుకునే తేదీగా నిర్ణయించారు. అయితే దీంట్లోనే స్పెషల్ డిఎస్సి నిర్వహించాలి, ఇది ప్రత్యేకంగా స్పెషల్ డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి ఆదివాసీలు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో బందులు నిర్వహించారు, ఆందోళనలు నిర్వహించారు. వాళ్ళతో ప్రభుత్వం చర్చలు కూడా జరిపింది. కానీ 15వ తేదీకేమో చివరి తేదీ వస్తుంది. ఇంతవరకు స్పెషల్ డిఎస్సి మీద ఎంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. హామీ అయితే ఇచ్చారు. ఇంతకుముందు ఎన్నికల ముందు అరకు సభలో జీవో నెంబర్ 3 తీసుకొచ్చి మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలన్నీ గిరిజనులకే ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం ఈ స్పెషల్ డిఎస్సి కోసం ఏ ఆప్షన్స్ ఉన్నాయని చర్చిస్తున్నారనేది తెలిసింది. మరి ఇది హామీ ఇచ్చే ముందు ఈ ఆప్షన్స్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించి చెప్పే అనుభవం పుష్కలంగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కానీ ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఎన్నికల తర్వాత ఏరు దాటాక తెప్పతగిలేసే పద్ధతుల్లో ఈ రకంగా వ్యవహరించడం అనేది సరైనది కాదు. తప్పనిసరిగా ఉన్న ఒకే ఒక్క ఆప్షను స్పెషల్ డిఎస్సి ప్రకటించడం, గిరిజనులకు 100% ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంతాల్లో ఉద్యోగాలు ఇవ్వటం అనేటువంటి ఒకటే ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్కి తగ్గట్టుగానే ప్రభుత్వం దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి డిఎస్సిని కొద్ది కాలం పాటు వాయిదా వేసైనా సరే స్పెషల్ డిఎస్సిని ప్రకటించి తద్వారా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఏలూరు జిల్లాలో పోలవరం, బుట్టాయిగూడెం, జీలిమిల్లి, కుక్నూరు, వేలేరుపాడు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీలకి అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము.
విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.